నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక్కసారి పాలకూర ఎగ్ బుర్జీ ఈ స్టైల్లో చేయండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెసిపీ చూసేద్దామా? ఒక ప్యాన్లో తగినంత ఆయిల్, జీలకర్ర అండ్ కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి దీంట్లోకి కొంచెం అల్లం పేస్ట్ అండ్ పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. లో ఫ్లేమ్లో ఒక 5 to 7 minutes బాగా కుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేయండి. వేసి మొత్తం బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 7 to 8 minutes అలా లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోండి. ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి 3 tablespoons వరకు కారం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 minutes అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 3 to 4 eggs వేసిన వెంటనే కలపకండి. మూత పెట్టి ఒక 2 minutes అలా వదిలేయండి. 2 minutes తర్వాత మూత తీసి బాగా కలుపుతూ ఎగ్స్ని బాగా ఉడికించుకోండి. మొత్తం ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి 1 tablespoon ధనియాల పొడి అండ్ కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 to 3 minutes మంచిగా కుక్ చేసుకుంటే మన పాలకూర ఎగ్ బుర్జీ రెడీ. ఇది ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. డెఫినెట్గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయండి గైస్. ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో. బాయ్ గైస్.